మహారాష్ట్ర అతిపెద్దదైనటువంటి పరీక్ష కాబోతోందా? ఖచ్చితంగా. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఇంతకుముందు ముఖ్యమంత్రిని దించి తర్వాతన అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ టైంలోనే ఇటు ఇద్దరూ కలిసి రావటం, ఇది శివసేనను బీజేపీ. ఆ తర్వాతన ఇద్దరూ కలిసి గెలిచిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇటు మా బీజేపీ సిద్ధపడితే ఠాకరే తన కొడుక్కి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, ఆ అంశంలో విభేదించిన తర్వాత ఠాకరేకి ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటూ శరద్ పవార్ క్లియర్ చేయడం, తద్వారా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాతన పార్టీని చీల్చి ఇటు పక్కన షిండే కొంతమందిని పట్టుకొచ్చిన, ఇప్పుడు 7 పార్లమెంట్ స్థానాలు గెలిచిన ముఖ్యమంత్రి పదవేమో దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా షిండేకి ఇచ్చారు. అక్కడ పార్టీని నడిపేటటువంటి వ్యవహారం అటు ఇటు కాకుండా పోయింది. ఇటు అజిత్ పవార్ వాళ్ళ బ్యాచ్ వచ్చారు, అటు పక్కన షిండే వాళ్ళ బ్యాచ్ వచ్చారు, ఇటు బీజేపీ వాళ్ళని కాపాడుకురావాలి. ముగ్గురిని సమన్వయం చేసుకునేటటువంటి వ్యవస్థ కష్టమైపోతుంది. ఈ పరిస్థితికి పార్టీ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇటు ప్రభుత్వంలో కీలక పాత్ర అయింది. అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజీనామాని ప్రకటించారు. అయితే ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కార్యాలయానికి వెళ్ళి ఆ విషయంలో సంప్రదింపులు జరిపితే తనని ఆ పదవిలోనే కొనసాగుతూ పార్టీని నడిపించమని చెప్పారు అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. ముందైతే మహారాష్ట్ర పరీక్ష అతిపెద్దది. ఎందుకంటే ఆర్థిక మూలం కలిగినటువంటి అతిపెద్ద రాష్ట్రం. ఎప్పుడూ సంకీర్ణాలే నడుస్తున్నాయి అక్కడ. ఈ సంకీర్ణం ఒక రకంగా బెటర్, ఒక రకంగా కష్టం అవుతుంది భారతీయ జనతా పార్టీ. టోటల్గా అన్ని పార్టీలతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు ఉంటున్నాయి. కానీ సింగిల్గా అధికారంలోకి రావట్లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా లేదు అన్న తేలినటువంటి నేపథ్యంలో దాన్ని ఎట్లా సెటరేట్ చేస్తారో చూడాలి.